వెల్కమ్ టు స్పీ న్యూస్ దండోరా. పల్నాడు జిల్లా నర్సారావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది. 2 రోజుల క్రితం నర్సారావుపేటలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుచరులతో కలిసి గోపిరెడ్డి ర్యాలీలో పాల్గొనగా గోపిరెడ్డితో పాటు మరో 22 మంది అనుచరులపై నర్సారావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్య విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు చేపట్టిన ఈ ర్యాలీలో నకిలీ మద్యం బాటిళ్లను పగలగొట్టి నిరసన తెలిపారు. ప్రధాని మోడీ నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ఓరోకల్ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం చేరుకుంటారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం క్షేత్రాలను దర్శించుకుంటారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలంలోని ఘంటామఠంలో పురావస్తు శాఖ ప్రదర్శించిన 21 సెట్ల తామ్ర శాసనాలను, 53 రాగి రేకులను, నాణాలను తిలకిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు నగర శివార్న ఓరోకల్ మండలం నన్నూరు టోల్ ప్లాజా దగ్గర రాగమయూరి గ్రీన్ హిల్స్ కు చేరుకుంటారు. వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు అనుమతి వేళ సిబిఐ కోర్టు తన ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి సహా పర్యటన వివరాలను సమర్పించాలన్న షరతులు విధిస్తూ అనుమతి మంజూరు చేసింది. కాగా ఇప్పుడు సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ సంచలనంగా మారుతోంది. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత సెల్ నెంబర్ బదులు మరో నెంబర్ ఇచ్చారంటూ కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిబిఐ స్పష్టం చేసింది. ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘించారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోర్టుకు సిబిఐ విజ్ఞప్తి చేసింది. అందుకు కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు న్యాయవాదికి సిబిఐ కోర్టు ఆదేశించింది. ములకల చెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ నిందితుడు జనార్దన్తో చాటింగ్ చేసినట్టు ఒక స్క్రీన్ షాట్ వైరల్ గా మారింది. దీనిపై జోగి రమేష్ సిపికి ఫిర్యాదు చేశారు. కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని జోగి ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బావమరిది పోసాని కోటేశ్వరరావు నిందితుడు జనార్దన్తో చాటింగ్ చేసినట్టు స్క్రీన్ షాట్ వైరల్ అయ్యాయి. ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ఇది వైరల్ చేస్తున్నారని వసంత వర్గం ఆరోపిస్తోంది. సీఎంతో తమకు ఎలాంటి వైరుధ్యాలు లేవని కాంగ్రెస్ నేత మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్పష్టం చేశారు. రేవంత్ను కొండా సురేఖ వయస్సుతో పోల్చారని చెప్పారు. మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం తనకు తెలియదని, కొండా సురేఖ ఛాంబర్కు తాను ఇప్పటి వరకు పోలేదని వ్యాఖ్యానించారు. తనకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్నారని ధీమా వ్యక్తం చేశారు. తన బిడ్డ, అల్లుడు లండన్లో ఉన్నారని, అక్కడే వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. తన బిడ్డకు పదవి ఏమీ లేదని, ఏ పార్టీలోనూ లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, సాగునీటి పారుదల ప్రాజెక్టులు, ధాన్యం సేకరణ, మెట్రో రైల్ ప్రాజెక్టు తదితర అంశాలకు చర్చకు రానున్నాయి. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని, ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. అది కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదని, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రాష్ట్రానికి పరిశ్రమలు తల్లి వస్తున్నాయని, గూగుల్ పెట్టుబడితో 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యమని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యమని తెలిపారు. అనంతపురం, కర్నూలుకు పంపు, స్టోరేజ్డ్ సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ తనకు హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం మాస్కోను ఆర్థికంగా ఏకాకిని చేసే అంతర్జాతీయ ప్రయత్నాలలో ఒక పెద్ద ముందడుగు అని ఆయన అభివర్ణించారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై నేను సంతోషంగా లేనని, అయితే ఇకపై కొనబోమని ఈ రోజు ఆయన నాకు హామీ ఇచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. దీని తర్వాత చైనాను కూడా ఇదే విధంగా ఒప్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబర్ నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి పౌరుడికి సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయో అన్న అంశాన్ని తనిఖీ చేస్తానని సీఎం అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మెచ్చేలా సుపరిపాలన అందిస్తున్నామని, పాలనలో సుస్థిర విధానాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత నెల 22వ తేదీ నుంచి నిర్వహిస్తున్న సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, లబ్ధి తదితర అంశాలపై ప్రజల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ వివరాలను సీఎం పరిశీలించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచారం నవంబర్ 6 నుంచి 11 వరకు నిషేధిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వెల్లడించారు. ఈ నెల 13న జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ మేరకు నవంబర్ 6వ తేదీ ఉదయం 7 గంటల నుండి 11వ తేదీ సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదు, ప్రచురించరాదు అని ఎలాంటి మాధ్యమంలోనూ ప్రసారం చేయరాదని పేర్కొన్నారు. ఈ నిషేధం టెలివిజన్, రేడియో, వార్తాపత్రికలు, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్లు వంటి అన్ని సమాచార మాధ్యమాలకు వర్తిస్తుందన్నారు. ఇవి ఇప్పటివరకున్న స్పీ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.